ఇందాక ఒక వ్యక్తి మాట్లాడుతా దురదృష్టవశాత్తు అతను రాజకీయాల్లో కూడా ఉన్నాడు. కాన్స్టిట్యూషన్ ఏమైనా రాసి ఉందా ఇట్లా బట్టలు వేసుకోవాలి అని, ఇదే డ్రెస్ వేసుకోమని రాజ్యాంగంలో రాసి ఉందా అని అన్నాడు. అతను దురదృష్టవశాత్తు ఒక రాజ్యాంగ వ్యవస్థలో కూడా సభ్యుడిగా ఉన్నాడు. రాజ్యాంగం కానీ పురాణాలు కానీ కుడి చేత్తో అన్నం తినమని ఎడం చేత్తో ముడ్డు కట్టుకోమని ఎక్కడ రాయలే. మన పెద్దలు సంప్రదాయాలు చెప్పారు, ఈ పని చేయవచ్చు, ఈ పని చేయకూడదు, ఇది ఇంగితో చేసే పనులు అవన్నీ. అమ్మను అమ్మ అని పిలవాలి, చెల్లిని చెల్లి అని పిలవాలి, పెళ్ళాన్ని ఇట్లా పిలవాలి అనేది మనకు ఒక కస్టమ్స్. అవన్నీ మన ట్రెడిషన్స్తో మన పెద్దల నుంచి వచ్చే సంప్రదాయాలే. కానీ అమ్మని నేను వేరే రకంగా పిలుస్తాను, చెల్లిని వేరే రకంగా పిలుస్తాను, ఇట్లా పిలవతే తప్పేంటి, పిలవమని రాజ్యాంగం రాసిందా అని ఎవరు చెప్పలేము. రెటమతంగా మాట్లాడే వాళ్ళకి మనం ఏమీ సమాధానం చెప్పలేము. దురదృష్టం ఏంటంటే కొంతమంది సెంట్ రాసుకుంటే వేరే వాళ్ళు పెంట రాసుకుంటారు. అదేంటి అంటే వాడు రాసుకున్నాడు కాబట్టి నేను ఇదే రాసుకుంటాను, నేను ఇది రాసుకుంటే నన్ను నలుగురు అనుకుంటారు కాబట్టి అని చెప్పి అట్లా మాట్లాడే వాళ్ళతో మనం ఏం చర్చ చేయగలం. మన భారతీయ ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళీ మాట్లాడేదంతా కూడా ఇప్పుడు ఈ సోకాల్డ్ వాళ్ళ మీద ఉదహరించిన వాళ్ళందరూ కూడా సనాతన ధర్మ భారతీయ సంప్రదాయం అని పడికట్టు పదాలు మాట్లాడతారు. మోడీ గారు భజన చేస్తారు, అదే మన భారతీయ సంప్రదాయం, భారతీయ మహిళ అంటారు. మళ్ళీ మోడీ గారికి బీజేపీకి భజన చేస్తారు. మరి భారతీయ సనాతన సంప్రదాయంలో భారతీయ మహిళ కట్టుబాట్లు ఉన్నాయని చెప్పారా లేదా? మీరు మరి దాన్ని ఆచరించినప్పుడు దీన్ని కూడా ఆచరించాలిగా. మోడీ గారిని సమర్థించినప్పుడు మరి భారతీయ నారీ మహిళా దీన్ని కూడా మీరు కట్టుబాట్లను మీరు పాటించాలా వద్దా? అక్కడేమో మేము మోడీ గారి భజన చేస్తాం అవసరం కోసం, ప్రచారం కోసం. ఇక్కడేమో మేము బట్టలపు తీసుకు తిరుగుతాం, ఒక 2 పీలికలు అడ్డం పెట్టుకు తిరుగుతాం. ఎవరు కాదన్నారు? మీకు స్వేచ్ఛ ఉంది, తిరగవచ్చు, బికినీలతో కూడా తిరగవచ్చు, కాదండి ఎవరు? బికినీలతో మీరు తిరగవచ్చు. మీ అమ్మట నడుస్తా అంటే మీ బట్టలు చూసి వ్యామోహం చెందో ఆకర్షితులై యువత లేకపోతే పురుషులు ఎవరో ఒకళ్ళు అటు తలదీపి చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛ లేదు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది కదా. అది లేదంట. ఎట్లా ఉండకుండా ఉంటుంది? అది ఉండకూడదు. నీకు ఇచ్చిన వీళ్ళు వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళు చూడకూడదంట. అది ఎట్లా కుదురుతుంది? నీకున్న 2 కళ్ళు, నీకున్న స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ ఇతర జీవులకు కూడా ఉంటుంది కదా, ఇతర మానవులకు కూడా ఉంటుంది కదా. దాన్ని ఇంగిత జ్ఞానంతో కామన్ సెన్స్తో అబ్జర్వ్ చేయాలి కదా.